అందరికీ నమస్కారం. సంఖ్యల అంచనా మరియు సవరించడం. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 23,44,474. జనాభాను సుమారుగా తెలుపుటకు 23,44,000 యొక్క సవరించిన విలువను ఉపయోగిస్తాము. ఒక సంఖ్యను ఇచ్చిన స్థానానికి సవరించుటకు నియమాలు. ఏ స్థానానికి సవరిస్తున్నామో కనుగొనాలి. కుడివైపున గల అంకె వైపు చూడండి. దగ్గర స్థానానికి ఒక సంఖ్యను సవరించడానికి లేదా అంచనా వేయడానికి పదులు, వందలు, వేల స్థానానికి సవరించవలెను. మొదటిగా పదులు. ఒకట్ల స్థానంలో అంకె 5 కన్నా తక్కువైనచో ఒకట్ల స్థానాన్ని 0తో పూరించండి. మిగతా అంకెలు అలాగే ఉంచండి. ఒకట్ల స్థానంలోని అంకె 5 లేదా 5 కన్నా ఎక్కువైనా పదుల స్థానంలోని అంకెకు 1 కలిపి ఒకట్ల స్థానంలో 0తో పూరించండి. మిగతా అంకెలు అలాగే ఉంచండి. నెక్స్ట్ వందలు. పదుల స్థానంలో అంకెను పరిశీలించండి. ఒకవేళ అది 5 కన్నా తక్కువైనచో వందల స్థానంలోని అంకె మారదు. పదుల, ఒకట్ల స్థానాలలో 0 ఉంచాలి. పదుల స్థానంలో 5 కన్నా పెద్ద అంకె ఉన్నచో వందల స్థానంలోని అంకెకు 1 కలపాలి. పదుల, ఒకట్ల స్థానాల్లో 0 ఉంచాలి. అంకె 5 కన్నా తక్కువైనా కిందికి సవరించాలి. 5 లేదా అంతకన్నా ఎక్కువైనా పైకి సవరించాలి. ఉదాహరణ 8. 5,36,724ను దగ్గరి పదులకు, వందలకు, వేలకు సవరించండి. సాధన. 1. దగ్గరి 10కి సవరించుట. ఇచ్చిన సంఖ్య 5,36,724. పదుల స్థానానికి కుడివైపు అంకె 4. 4 <5 కావున కిందికి సవరించాలి. 5,36,720 అవుతుంది. 2. దగ్గరి 100కు సవరించుట. ఇచ్చిన సంఖ్య 5,36,724. వందల స్థానానికి కుడివైపున ఉన్న అంకె 2. 2 <5 కావున కిందికి సవరించాలి. 5,36,700 అవుతుంది. 3. దగ్గరి 1000కి సవరించుట. ఇచ్చిన సంఖ్య 5,36,724. వేల స్థానానికి కుడివైపున ఉన్న అంకె 7. 7 <5 కావున పైకి సవరించాలి. 5,37,000 అవుతుంది. నెక్స్ట్ నీ ప్రగతిని సరిచూచుకో. ఈ క్రింది సంఖ్యలను దగ్గరి పదులకు, వందకు, వేలకు సవరించండి. నెంబర్ 1 56,789. నెంబర్ 1 దగ్గరి 10కి సవరించుట. ఇచ్చిన సంఖ్య 56,789. పదుల స్థానానికి కుడివైపున ఉన్న అంకె 9. 9 <5 కావున పైకి సవరించాలి. 56,790 అవుతుంది. దగ్గరి 100కు సవరించుట. ఇచ్చిన సంఖ్య 56,789. వందల స్థానానికి కుడివైపున ఉన్న అంకె 8. 8 <5 కావున పైకి సవరించాలి. 56,800 అవుతుంది. 3. దగ్గరి 1000కి సవరించుట. ఇచ్చిన సంఖ్య 56,789. వేల స్థానానికి కుడివైపున ఉన్న అంకె 7. 7 <5 కావున పైకి సవరించాలి. 57,000 అవుతుంది. నెక్స్ట్ 2. 86,289. 10కి సవరించిన 86,290 అవుతుంది. 100కి సవరించిన 86,300 అవుతుంది. 1000కి సవరించిన
86,000 అవుతుంది. 3. 4,56,726. 10కి సవరించిన 4,56,730 అవుతుంది. 100కి సవరించిన 4,56,700 అవుతుంది. 1000కి సవరించిన 4,57,000 అవుతుంది. 4. 5,62,724. 10కి సవరించిన 5,62,720 అవుతుంది. 100కి సవరించిన 5,62,700 అవుతుంది. 1000కి సవరించిన 5,63,000 అవుతుంది. నెక్స్ట్ ప్రయత్నించండి. సంఖ్యలను సవరించడం గురించి నీ మిత్రులతో చర్చించు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశ జనాభాలను దగ్గరి లక్షలకు సవరించండి. ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు. సంఖ్యల సంకలన, వ్యవకలన, గుణకార, భాగహార ఫలితాలను అంచనా వేయండి. సంకలనం 8,162 మరియు 5,789లను కూడండి. సవరించుట ద్వారా మొదటగా అంచనా వేయుట. 8,162ని 8,000గా, 5,789ని 6,000గా సవరించడం జరిగింది. 8,000 + 6,000 = 14,000. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యలను కూడినట్లయితే 8,162, 5,789ని కూడగా మనకి 13,951 వస్తుంది. 13,951 అనేది 14,000కు అంచనాకు వేయడమైనది. అదేవిధంగా సవరించుట ద్వారా మొత్తాన్ని అంచనా వేసి ఫలితాన్ని సరిచూడండి. ఇందులో మొదటిది 8,756 + 723. సవరించుట ద్వారా మొదటిగా అంచనా వేయుట. 8,756ను 8,800 గాను ప్లస్ 723ను 700 గాను సవరించడం జరిగింది. 8,800 + 700 = 9,500. ఇచ్చిన సంఖ్యలు 8,756 + 723 = 9,479 వస్తుంది. అనగా 9,479ను 9,500గా అంచనా వేయడమైనది. నెక్స్ట్ రెండవది 56,723 + 4,567 + 72 + 5. సవరించడం ద్వారా మొదటి అంచనా 56,723ను 56,720 ప్లస్ 4,567ను 4,570 గాను ప్లస్ 72ను 70 గాను ప్లస్ 5ని 10 గాను అంచనా వేయడం జరిగింది. 56,720 ప్లస్ 4,570 ప్లస్ 70 ప్లస్ 10 = 61,370 వస్తుంది. ఇచ్చిన సంఖ్యలను 56,723 ప్లస్ 4,567 ప్లస్ 72 ప్లస్ 5 = 61,367. 61,367ను 61,370కు అంచనా వేయడమైనది. నెక్స్ట్ మూడవది 6,56,724 ప్లస్ 8,567. సవరించడం ద్వారా మొదటి అంచనా 6,57,000 ప్లస్ 9,000 = 6,66,000. ఇచ్చిన సంఖ్యలను 6,56,724 ప్లస్ 8,567 = 6,65,291. 6,65,291ను 6,66,000కు అంచనా వేయడమైనది. నెక్స్ట్ నాలుగవది 60,756 ప్లస్ 2,562 ప్లస్ 72. సవరించడం ద్వారా అంచనా
60,760 ప్లస్ 2,560 ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 63,390. 60,756 ప్లస్ 2,562 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 63,390. సవరించిన అంచనా 63,390, ఫలితము 63,390 రెండూ సమానం అయినవి. నెక్స్ట్ వ్యవకలనము. 5,723 మైనస్ 2,867 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మొదటగా సవరించుట ద్వారా అంచనా వేస్తే 6,000 మైనస్ 3,000 ఈజ్ ఈక్వల్ టు 3,000 అవుతుంది. ఇచ్చిన సంఖ్యలు 5,723లో నుంచి 2,867ను తీసివేయగా మనకి 2,856 వస్తుంది. సవరించడం ద్వారా 2,856 అన్నది 3,000కు అంచనా వేయడమైనది. నెక్స్ట్ గుణకారము. 58 ఇంటూ 67ను గుణించుట. మొదటిగా సవరించడం ద్వారా అంచనా వేయడం. ఇక్కడ 58ని 60 గాను 67ను 70 గాను, అంటే 60 ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు 4,200. ఫలితాన్ని 100లకు సవరించిన 4,000 అవుతుంది. లబ్ధాన్ని కనుగొనుట. ఇచ్చిన సంఖ్యలు 58 ఇంటూ 67ను గుణించగా మనకి 3,886 వస్తుంది. 3,886 అనేది 4,000కు అంచనా వేయడమైనది. భాగాహారం. 976 డివైడెడ్ బై 18. మొదటగా సవరించుట ద్వారా అంచనా వేయుట. 976ను సవరించగా 1000 అవుతుంది. 18ని సవరించగా 20 అవుతుంది. 1000 డివైడెడ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఇచ్చినటువంటి సంఖ్యలు 976ని 18తో భాగించగా మనకి 54 భాగఫలం వస్తుంది. 54 అన్నది 50కు అంచనా వేయడమైనది. గుర్తుంచుకోవలసిన విషయాలు. నెంబర్ 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మరియు 9లను అంకెలని, అంకెల సమూహాన్ని సంఖ్యలని అంటాము. అంకెలను కూడా సంఖ్యలు అనవచ్చు. సంఖ్యను అంకెలు లేదా సంజ్ఞలతో ఉపయోగించి ప్రాతినిధ్యపరచడాన్ని సంజ్ఞామానం అంటారు. సంఖ్యను అక్షరాలను ఉపయోగించి వ్యక్తపరచడాన్ని సంఖ్యామానం అంటారు. సంఖ్యామానంలో 2 పద్ధతులు ఉన్నాయి. నెంబర్ 1 హిందూ సంఖ్యామానం, నెంబర్ 2 అంతర్జాతీయ సంఖ్యామానం. 3 సంఖ్యలోని అంకె యొక్క స్థాన విలువ ఈజ్ ఈక్వల్ టు దాని సహజ విలువ ఇంటూ స్థానము. 4 పరిమాణము, బరువు మరియు దూరాలను కొలవడానికి చిన్న మరియు పెద్ద సంఖ్యలను ఉపయోగిస్తాము. 5 వాస్తవ గణనకు వెళ్లే ముందు మొత్తం, తేడా, లబ్ధం లేదా భాగఫలాలను అంచనా వేయుటకు ప్రయత్నించండి. శ్రీనివాస రామానుజన్ 22/12/1887 జననం, 26/4/1920 మరణం. సంఖ్యా సిద్ధాంతంలో భారతీయ మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్కు ఎన్నికైన మొదటి భారతీయుడు. 1729 రామానుజన్ సంఖ్య. ప్రతి సంవత్సరము జాతీయ గణిత దినోత్సవము అతని పుట్టినరోజు డిసెంబర్ 22న జరుపుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.